మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ ఛానల్. నేను సిరి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తగ్గినట్టు అనిపించిన ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో హార్మోజ్లో ప్రయాణిస్తున్న నౌకలపైన ఐఆర్జీసీ దాడులకి పాల్పడింది. దీంతో ఇరాన్ అయితే అక్కడ మీడియాకి 13 మంది విదేశీ నేతల రివెంజ్ లిస్ట్ని అయితే ప్రచురించింది. ఇప్పుడు మరి ఏం అవ్వబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాట్యాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇరాన్ అక్కడ మీడియాకి 13 మంది విదేశీ నేతల రివెంజ్ లిస్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఎవరు ఉన్నారు, అసలు ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది, మనం ఊహించే దానికన్నా ఘోరంగా ఉంటుందా ఏంటి పరిస్థితి? సరే, ఈ లిస్ట్ అంతా సీరియస్గా తీసుకోక్కర్లేదు, కానీ ఇరానియన్ మీడియాలో వచ్చిన లిస్ట్ని వీళ్ళు ఖండించలేదు. ఇప్పుడు దాకా ఇరానియన్ లీడర్స్ ఎవరు అది తప్పు అదేం చెప్పలేదు. సో ఎప్పుడైనా ఈ రివెంజ్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది, అది ఇస్లామిక్ రిలీజియన్లో చాలా ఎక్కువ. మీరు చూసుంటారు, సూసైడ్ మిషన్స్ ఉంటుంది. మీరు గుర్తుంటే మీకు ఒక పేరు వినుంటారు మీరు, సల్మాన్ రష్దీ అని చెప్పి, చాలా ఫేమస్ ఆథర్. ఆయన సెటానిక్ వర్సెస్ అని ఒక పుస్తకం రాశారు. అది ఇస్లామిస్ట్ వాళ్ళకి నచ్చలేదు. అప్పుడు అయతోలా ఖొమేనీ ఉండే, ఇది 1989లో చనిపోయారు ఆయన. సో దానికన్నా ముందు 79 and 89 రెండిట్లో ఆయన ఈ బుక్ వ్యతిరేకంగా ఒక ఫత్వా ఇష్యూ చేశారు, ఇది రాసినోడిని చంపేయాలని చెప్పేసి. సల్మాన్ రష్దీ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ యాక్చువల్లీ, కానీ ఆయన ఇండియా నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారు, ఆయన యూకేలో సెటిల్ అయ్యారు, తర్వాత ఇంకో యూఎస్లో వెళ్ళారు. అంతా ఆయన చాలా మటుకు ఈజ్ అన్ యూనివర్సల్ సిటిజన్. ఆయన్ని చాలా ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు, బ్రిటిష్ గవర్నమెంట్ కానీ యూఎస్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇచ్చారు ఆయనకి. కానీ కొన్ని సంవత్సరాల ముందు, ఐ థింక్ 4-5 సంవత్సరాల ముందు, ఆయన ఒక స్టేజ్లో బుక్ రిలీజ్ ఫంక్షన్ మాట్లాడుతూ అంత సెక్యూరిటీ ఏం లేదు ఆ టైం. ఎందుకంటే అందరూ అనుకున్నారు మర్చిపోయి ఉంటారు ఇప్పుడు దాకా, ఎవరు గుర్తుంటుందని. స్టేజ్ మీదకి ఆయన పైకి వచ్చి కత్తితో ఆయన పొడి చేశారు, ఆయన కన్ను మీద కూడా. దాని తర్వాత కన్ను కూడా పోయింది. ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 6 నెలల దాకా హాస్పిటల్లో ఉన్నారు. దాని నుంచి బయటకు వచ్చారు ఆయన. ఇప్పుడు మళ్ళీ ప్రొటెక్షన్లో ఉన్నారు, బయటకు ఎక్కువ రావట్లేదు ఆయన. ఈ ఫత్వాలు అనేది వీళ్ళు ఒకసారి ఇష్యూ చేస్తే అది ఎండింగ్ దాకా వెళ్తుంది. అది దాని ఎక్కడ వెనకకి తీసుకో ప్రసక్తే లేదు వీళ్ళ దాంట్లో. అది ఎవరు ఇష్యూ చేశారని కాదు, ఎవరో థ్రెట్ ఇష్యూ చేశారు. ఇదే ఒక ప్రాబ్లం చార్లీ హెబ్డో అని చెప్పి ఒక మ్యాగజైన్ ఉండే, ఫ్రెంచ్ మ్యాగజైన్. దాంట్లో అల్లా పిక్చర్ ఒకటి డ్రా చేశారు. వీళ్ళ దాంట్లో అల్లాకి ఒక రూపం ఉండదు, వాళ్ళు ఒక కార్టూన్ డ్రా చేశారు. దాని వ్యతిరేకంగా అగైన్ ఎవరో ఫత్వా కాదు, థ్రెట్ ఇచ్చేశారు. ఎడిటర్ అందరిని చంపేస్తాం, కార్టూనిస్ట్ కూడా చేశారు కూడా. అది ఆలోచించండి, ఫ్రాన్స్లోనే దూరి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చాలామందిని చంపేశారు వాళ్ళు, ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్. జరుగుతుంది వీళ్ళ దాంట్లో, ఇది కొత్తదేం కాదు. మన దేశంలో కూడా మన కనయ్యలాల్ జైపూర్లో చంపేశారు, మనం చూసాం. మనం నుపూర్ శర్మని కామెంట్ చేశారని చెప్పి హదీద్ గురించి చెప్పినప్పుడు కూడా ఆమె వ్యతిరేకంగా ఫత్వా ఇష్యూ చేశారు, సర్ తన్ సెజుదా అని చెప్పి. దాన్ని ఎవరు ఖండించలేదు మన దాంట్లో. అంటే ఇటువైపు కాదు, ఐఎమ్ టాకింగ్ కదా, ఇస్లామిస్ట్ వైపు ఖండించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి అదొక రిలీజన్ వాళ్ళది. అట్లనే మన దాంట్లో మీకు గుర్తుంటుంది, 3 Idiotsలో లార్డ్ శివాని టాయిలెట్లో తిప్పాడు అమీర్ ఖాన్. ఎవరు ఏం లేదు, మనందరు నవ్వాం అప్పుడు. అదే మీరు ఇంకో రిలీజన్లో చేస్తే మీకు తెలిసిపోతుంది. ఎనీవే, సబ్జెక్ట్ అది కాదు. కానీ ఎందుకు మీరు ఈ లిస్ట్ గురించి చెప్పారు, దానికోసం చెప్తున్నాను. దాంట్లో మెలోనీ పేరు ఉంది, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్. ఆమె ఏం చేస్తుందని, సరే ఇటలీలో బేసెస్ ఉంది, యూఎస్ బేసెస్ ఉంది, అన్ని దేశాల్లో ఉంది కదా. జార్డన్లో ఉంది, జార్డన్లో కూడా ఫైర్ చేస్తున్నారు వీళ్ళు ఇరానియన్స్, నిన్న కూడా చేశారు. బ్రిటన్లో ఉంది, దానికోసం స్టామర్ పేరు పెట్టారు. జర్మనీలో ఉంది, దానికోసం జర్మన్ ఛాన్సలర్ పేరు పెట్టారు. ఇంకెక్కడ దాకా వెళ్తారు మీరు? ప్రతి దేశంలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, మన దగ్గర లేదంతే. పాకిస్తాన్లో కూడా వాళ్ళు బేసెస్ ఉంచుకున్నారు, కానీ చెప్పరు బయట. అంటే వీళ్ళందరి మీద మీరు దాడి చేస్తారా? వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇరాన్ది, ఆ బేసిస్ నుంచే ఎయిర్క్రాఫ్ట్ అంతా టేక్ ఆఫ్ చేశారు, దాంతో మా మీద బాంబింగ్ జరిపారు. మళ్ళీ మీరు యూఎస్ మీద దాడి ఎందుకు చేయట్లేదు? యూఎస్ ప్రెసిడెంట్ వ్యతిరేకంగా పెంచారు మీరు, ఆయన ఊరుకుంటారా? ఊరుకోరు వాళ్ళు. దే విల్ గో ఆఫ్టర్ హూవర్స్, ఎవరు ఫత్వా ఇష్యూ చేస్తారు వానంట పడతారు. కానీ ఎవరు పేరు లేదు దాంట్లో. ఇదొట్టే న్యూస్ పేపర్లో వచ్చిన లిస్ట్. ఏమైనా అడిగితే రేపు అంటారు మాకు తెలియదు లిస్ట్ అంటారు. ఎనీవే, ఇప్పుడు జరుగుతున్న ఘర్షణ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది మనకి ఫిబ్రవరి 27 ముందు ఎవరికి తెలియదు దీని గురించి. అసలు హిస్టరీలో బుక్స్లో కూడా ఎక్కడ మీకు కనిపించదు ఎక్కువ. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని ఇప్పుడు దాకా హిస్టరీలో 2 సార్లే బ్లాక్ చేశారు. 1950sలో బ్రిటిష్ వాళ్ళు బ్లాక్ చేశారు, వాళ్ళకి ఆయిల్ డిస్ప్యూట్ ఉండే అప్పుడున్న ప్రెసిడెంట్తో. దాని తర్వాత ఇరానియన్ ప్రెసిడెంట్తో, దాని తర్వాత సద్దాం హుస్సేన్ బ్లాక్ చేశారు ఒకసారి. వాళ్ళ యుద్ధం జరిగింది, 8 year వార్, ఇరాన్ అండ్ ఇరాక్.
దాని తర్వాత ఎప్పుడు ఇది బ్లాక్ కాలేదు. ఓపెన్ వాటర్ వే, ఒకవైపు ఒమాన్, ఒకవైపు ఇరాన్ ఉంటారు. ఒక చిన్న నారో ప్యాసేజ్ వే 32 కిలోమీటర్లు విడ్త్ ఉంటుంది అంతే. దాని లోపల నుంచి షిప్స్ వస్తుంటే పర్షియన్ గల్ఫ్కి వెళ్ళిపోతుంది. అక్కడ బహ్రెయిన్, ఖత్తర్, కువైత్, సౌదీ అరేబియా వీళ్ళన్ని దేశాలు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇరాన్ కూడా వాళ్ళు ఆయిల్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్తారు. ఈ ప్రాబ్లం లేకుండే. కానీ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ 28 తారీఖు వాళ్ళ సుప్రీం లీడర్ని చంపిన తర్వాత ఇరాన్కి ఒక మంచి ఐడియా వచ్చింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేస్తే ఎట్లా ఉంటుంది. అప్పుడే మొదలైంది గొడవ అంతా, మీకు గుర్తుంటుంది. యుద్ధం మొదలైన తర్వాత వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేయడం పెట్టారు, మైన్స్ వేసారు. దాంతో మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. పెట్రోలియం ధరలు 120 దాకా చేరుకుంది డాలర్కి. ఎందుకంటే 20% లోకంలో కావాల్సిన క్రూడ్ ఆయిల్ అంతా ఆ రూట్ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ ఒకటే కాదు, ఫర్టిలైజర్ అది అక్కడి నుంచి వస్తుంది, గ్యాస్ అక్కడి నుంచి వస్తుంది, హీలియం గ్యాస్. నార్మల్ ఎల్పిజి మాట్లాడలేదు, అది కూడా వస్తుంది. కానీ హీలియం, ప్రొపేన్ ఇట్లాంటి గ్యాసెస్ కూడా అక్కడి నుంచి వస్తుంది. సో చాలా మటుకు రావాల్సిన పెట్రోకెమికల్స్ అది కూడా ఇదే రూట్ నుంచి వస్తుంది. సో అంతా ఆగిపోయింది. సో ఒక క్రూషియల్ వాటర్వేగా అందరికీ ఇప్పుడు అర్థమైంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేస్తే ఇరాన్ ఏం కావాలంటే చేసుకోవచ్చు వాళ్ళు. కానీ అమెరికా కొన్ని రోజులు వాళ్ళు ఏం చేయలేకపోయింది, వాళ్ళు ఏం మాట్లాడలేదు. అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ఇరాన్ తెలిసిపోయింది మమ్మల్ని ఎవరు ఏం చేయట్లేదు, చూడండి మేము ఏం చేస్తే కూడా ఎవరు కూడా మమ్మల్ని అటాక్ చేయట్లేదని. అటాక్ చేస్తే కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కడ చేశారు? మెయిన్ ల్యాండ్లో చేశారు. ఇరాన్ ఎస్ఫహాన్ కానీ, ఫుర్దో కానీ, తెహరాన్ కానీ ఇట్లాంటి చోట్లలో వాళ్ళు అటాక్ చేశారు. దీనికన్నా ముందు యుద్ధం 40 రోజులు యుద్ధం నడిచినప్పుడు. కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద ఏం చేయలేదు, అక్కడే తప్పు చేశారు. ఆ రోజు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్న ఇరానియన్ అసెట్స్ మీద కొట్టుంటే, అంటే వాళ్ళ మిలిటరీ సైట్స్ కానివ్వండి, వాళ్ళ డ్రోన్ లాంచర్స్ కానివ్వండి, వాళ్ళ మిసైల్ లాంచర్స్ కానివ్వండి, వాళ్ళ ఐఆర్జీసీ సెంటర్స్ని కొడితే అప్పుడు ఇదంతా కాకపోతుండే. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నిద్ర నుంచి లేశారు అమెరికా. వాళ్ళకి అర్థమైపోయింది ఎంఓయూ సైన్ చేసినంత వేస్ట్. మనం ఎన్నోసార్లు చర్చించాము అది. నేను అప్పుడే చెప్పాను, అది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదని. అది ఇప్పుడు అందరు అదే భాషలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాంట్లో వర్డింగ్ అంతా వేగ్ ఉండే, చాలా క్లారిటీ లేదు. ఒక్క క్లారిటీ కూడా లేదంటే, ఒక్క సెంటెన్స్ కూడా క్లారిటీ లేదు. ఎవరు డ్రాఫ్ట్ చేశారో అర్థం కావట్లేదు. ఒక జూనియర్ లాయర్కి ఇస్తే దీనికన్నా బాగా డ్రాఫ్ట్ చేస్తారు వాళ్ళు. సెంటెన్సెస్, ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. దాని మీనింగ్ ఏంటండి? ఇరాన్ అంటున్న అడ్మినిస్టర్ అంటే మేమే చూసుకోవాలి, మేమే దాన్ని టోల్ కలెక్ట్ చేయాలి అని ఎక్కడ రాసలేదు. కానీ వాళ్ళు అంటున్నారు, మీరు చెప్పారు కదా అడ్మినిస్టర్ అంటే నేను అడ్మినిస్టర్ చేయాలి, నేను మేనేజర్. అరే అటువైపు ఒమాన్ ఉన్నారు కదా, మాకు ఒమాన్ తెలియదు. తర్వాత అన్నారు మేము ఒమాన్తో ఒప్పందం చేసుకొని మేము ఇద్దరు కలిసి టోల్ కలెక్ట్ చేస్తాం. అది కూడా జరగలేదు. ఇప్పుడు అమెరికాకి అర్థమైపోయింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఆయిల్ ప్రైసెస్ని కంట్రోల్ చేయాలంటే అది ఒక మెయిన్ థింగ్. ఆయిల్ ప్రైసెస్తో స్టాక్ మార్కెట్ కనెక్షన్ ఉంది. స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి దీని తర్వాత ఆయన అంకారాకి నేటో సమ్మిట్కి వెళ్ళినప్పుడే ఆయన మీద దాడి గురించి మనం మాట్లాడాం. దాని గురించి అటాక్ చేయబోతున్నాం అని చెప్పి ఒక సీక్రెట్ మెసేజ్ వస్తే ఇజ్రాయెల్ దాన్ని కన్విన్స్ చేసి అమెరికాకి చెప్పారు, ఇట్లా ఉంది, మీరు కేర్ఫుల్గా ఉండండి, మీ మీద అంకారా నుంచి టేకాఫ్ చేస్తున్న ప్లేన్ మీద దాడి జరగవచ్చు. లోన్ వూల్ఫ్ అటాక్ అంటారు దీన్ని. అంటే గ్రూప్ కాదు, ఒక్క మనిషి చేస్తాడు ఇది, లేకుంటే ఇద్దరు మ్యాక్సిమం. వాళ్ళు ఏదైనా హ్యాండిల్ మిసైల్ ఏదైనా పట్టుకొని ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి కొడతారు ప్లేన్ మీద. ఏదైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ట్రంప్ మనం చూసాం, ఈవెన్ ఎలక్షన్ ర్యాలీలో ఆయన మీద దాడి జరిగింది, చెవు దగ్గర తాకింది ఒకసారి. సో ఎక్కడైనా చేయొచ్చు. అది రేపు స్టామర్ మీదనో, మెలోనీ మీదనో, పీట్ హెస్గెత్ మీదనో, ఎవరి మీద అయినా కానీ, జేడీ వ్యాన్స్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మీద దాడి జరగవచ్చు. మీరు ఆపలేరు, కానీ దాని ఇంటెన్సిటీ తగ్గించవచ్చు. అంటే వాళ్ళ మీద డైరెక్ట్ అటాక్ కాకుండా దాని ముందు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక రీజనింగ్ అన్నమాట. ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్లో చాలా మటుకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇరాన్కి అర్థమైపోయింది ఇది ఒక చాలా క్రూషియల్, మా న్యూక్లియర్ వెపన్ కన్నా పెద్ద వెపన్ ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఇది ఒకసారి మా చేతి నుంచి పోయింది అనుకుంటే మళ్ళీ మమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు, ఎవ్వరు పట్టించుకోరు మమ్మల్ని. అది వాళ్ళకి అర్థమైంది. సో ఇప్పుడు యుఎస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు బందర్ అబ్బాస్, వీళ్ళ చాలా పెద్ద ఒక ఏం చెప్తారు పోర్ట్, ఇరాన్లోనే అన్నిటికంటే పెద్ద పోర్ట్ బందర్ అబ్బాస్. బందర్ అంటే పోర్ట్ పర్షియన్ ఉర్దూలో, మన దగ్గర మచిలీపట్నం కూడా బందర్ అనుకోండి. సో దానికి ఒక పోర్ట్ అనమాట. దాని మీద దాడి చేశారు. ఫస్ట్ డే మనకు ఎప్పుడు తెలుసు, ఈ ఇరాన్ అండ్ యుఎస్ నడిమిట్లో జరుగుతున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జరిగిన ఈ సంఘర్షణకి ఒక ప్యాటర్న్ ఉంది. ఏంటది? ఫస్ట్ ఇరాన్ ఒక షిప్ మీద దాడి చేస్తారు, ఏదో డ్రోన్తోనో మిసైల్తోనో కొడతారు. డ్యామేజ్ అంత ఎక్కువ కాకపోవచ్చు, ఒకసారి డ్యామేజ్ జరుగుతుంది కూడా. అప్పుడు ఏం చేస్తారు, యుఎస్ వాళ్ళ ఎక్కడి నుంచి కొట్టిండో దాని మీద వెళ్ళి మళ్ళీ యుఎస్ బాంబ్ చేస్తారు.
వాళ్ళు చాలా స్మార్ట్. ఒకసారి కొట్టిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చోరు, వాళ్ళు పక్కనకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు దీని మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది, ఎక్కడి నుంచి డ్రోన్ బయటకు వచ్చింది, ఎక్కడి నుంచి మిసైల్ బయటకు వచ్చింది. అక్కడ వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. యూఎస్ వచ్చి బాంబ్ చేస్తారు, నో డ్యామేజ్. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇరాన్ ఇంకో షిప్ మీద దాడి చేస్తారు, మళ్ళీ యూఎస్ వచ్చి కొడతారు. రిపీట్ నడుస్తుంది. లాస్ట్లో యూఎస్కి పిచ్చి పట్టేస్తుంది, ఇది నడవట్లేదు, దిస్ ఇస్ నాట్ వర్కింగ్. దాన్ని ప్రొపోర్షనేట్ రెస్పాన్స్ అంటారు. అంటే మీరు ఒక మిసైల్ కొడితే మేము ఒక మిసైల్ కొడతాం, మీరు 2 కొడితే మేము 2 కొడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అమెరికా అంటున్నాం, డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్. లాస్ట్ వన్ మీరు చూసుంటారు, 3 రోజుల ముందు కొట్టినప్పుడు వాళ్ళు 80 టార్గెట్స్ మీద కొట్టారు, 80 టార్గెట్ల మీద. అది ఎక్కడి నుంచి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎంట్రన్స్ నుంచి బండర్ అబ్బాస్ నుంచి ఖర్గాయిల్ దాకా కొట్టారు. నెక్స్ట్ డే వాళ్ళు ఇంకో షిప్ మీద దాడి చేస్తే ఈసారి 140 కొట్టారు. మళ్ళీ ఇవాళ రాత్రి, దట్ ఈస్ నిన్న రాత్రి ఇవాళ పొద్దున మళ్ళీ కొట్టారు. కౌంట్ ఇంకా ఫైనల్ రాలేదు, అన్ని కొట్టారు. ఇట్లా అమెరికా ఏం చేస్తున్నారంటే దీన్ని మిలిటరీ పాలెన్స్లో డిగ్రేడేషన్ ఆఫ్ అసెట్స్ అంటారు. అంటే వాళ్ళ దగ్గర లాంచర్స్ ఉంటుంది, మిసైల్ లాంచర్స్ ఉంటుంది, డ్రోన్ లాంచర్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర చిన్న చిన్న బోట్స్ ఉంటుంది, మొస్కిటో బోట్స్ అంటాం దాన్ని. ఎందుకంటే వాళ్ళ నేవీ అంతా పోయింది, మొత్తం ఎయిర్ ఫోర్స్ లేదు వాళ్ళ దగ్గర. దీన్ని అన్ని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఉంచుకుంటారు. మనం ఎప్పుడైనా ఒక బీచ్ దగ్గర వెళ్తే మనకేం కనిపిస్తుంది, ఇసుక ఉంటుంది, సీ దాకా శాండ్ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మొత్తం ఒక కొండలాగా ఉంటుంది. ఓకే, మీరు ఒక సీ పక్కన ఒక మౌంటైన్ ఉంటే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట. సో రాక్ ఫార్మేషన్స్ లాగా ఉంటుంది మన దగ్గర హైదరాబాద్లో కనిపిస్తుంది మీకు ఒకసారి. అట్లాంటి స్ట్రక్చర్ ఉందన్నమాట స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర. దాని లోపల దాచుకోవడానికి స్పేస్ ఉంటుంది. వాళ్ళు దాని లోపల లాంచర్లు పెట్టుకుంటారు, దాని లోపల చిన్న చిన్న బోట్స్ పెట్టుకుంటారు, అన్నీ కావాల్సిన బయటికి తీస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు, లైక్ కేవ్స్. సో దాన్ని ఇప్పుడు యూఎస్ ఐడెంటిఫై చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, దాని లోపలికి మిసైల్ కొడుతున్నారు వాళ్ళు. సో మెల్లగా ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఇప్పుడున్న లాంచ్ కెపాసిటీ ఎంత ఉందో దాన్ని డిగ్రేడ్ చేస్తున్నారు. మీ దగ్గర 100 మిసైల్ లాంచెస్ ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేసి లాస్ట్కి 5 తీసుకొస్తారు. అప్పుడు మీరు చాలా కేర్ఫుల్ అయిపోతారు, ఈ 5 వెళ్ళిపోతే మళ్ళీ ఏం చేయలేము మనం అని చెప్పేసి. సో మీరు దాన్ని దాచిపెట్టుకుంటారు కొన్ని రోజులు, చూద్దాం ఏమవుతుంది, ఇప్పుడు ఏం చేయం మనం అని చెప్పి. అది జరగడానికి కారణం ఒకటి ఉంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ చేస్తున్న ఐఆర్జీసీ కెషమ్ ఐలాండ్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు వాళ్ళు. ఇది ఇరాన్ పక్కనే ఉంటుంది, ఒక చిన్న సాసేజ్ లాగా ఉంటుంది. అది మీరు మ్యాప్లో చూస్తే కనిపిస్తుంది కెషమ్ ఐలాండ్. వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళమంటున్నారు షిప్స్ వెళ్ళట్లేదు, వాళ్ళందరూ ఈ ఒమాన్ వైపు నుంచి వెళ్తున్నారు. అది వాళ్ళ కోపం. ఈ కెషమ్ ఐలాండ్లో ఐఆర్జీసీ చాలా పెద్ద కమాండ్ సెంటర్ ఉంది, దాన్ని కొట్టారు యూఎస్ 2 సార్లు కొట్టారు ఇప్పుడు. సో బహుశా మొత్తం ధ్వంసం అయిపోయి ఉంటుంది అక్కడ. అది కాకుండా బందర్ అబ్బాస్ చెప్పాను చూడండి, అట్లా చిన్న చాలా పోర్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. పోర్ట్స్ కాకుండా ఇలాంటి ఐఆర్జీసీ సెంటర్స్ ఉంది, కమాండ్ సెంటర్. ఈవెన్ ఖర్గ్ ఐలాండ్ ఉంది, దాన్ని కొట్టారు వాళ్ళు. పైప్ లైన్ కొట్టలేదు, అది ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు, పైప్ లైన్ కొట్టొద్దని చెప్పాను నేను. పైప్ లైన్ కొడితే అంతే సంగతి, మళ్ళీ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి. ఏదో ఒక రోజు ఇరానియన్ ఆయిల్ మనం వాడుకోవాలి. సో ఇది ఇప్పుడున్న పరిస్థితి అనమాట. ఇవాళ పొద్దున కొట్టారు, మళ్ళీ రేపు మళ్ళీ చేస్తారు. ఇరాన్ కొట్టకుండే కూడా షిప్ని ఇప్పుడు వీళ్ళు కొడతారు. ఇది ముందే చేయాలండే. ఇది అమెరికా చేసిన పెద్ద తప్పు. ఆ 40 రోజుల తర్వాత సీజ్ ఫైర్ అని చేసింది ఈ అరబ్ నేషన్స్, ఈ పాకిస్తాన్ అందరు కలిసి వచ్చి చేసిన ఒక కుట్ర అది. అది చేయకుండా ఇప్పటిదాకా ఇరాన్ డౌన్ అయిపోతుండే, కంప్లీట్గా రెజీమ్ మారిపోతుండే, అక్కడ జరగలేదు. ఇప్పుడు వాళ్ళు కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా పవర్ వచ్చినట్లు, బూస్ట్ తాగినట్లు ఉంది వాళ్ళకి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా ఇచ్చేసారు, ఒక్కటే ఆయన మీద దాడి చేస్తారని ఒక హెచ్చరిక వచ్చింది. ఓకే, ఇజ్రాయెల్ వైపు నుంచి. అది కరెక్ట్ అని చెప్పి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా కనుక్కున్నారు. ముస్తఫా కమీని డైరెక్ట్ థ్రెట్ ఇచ్చారు. సో నౌ దర్స్ నథింగ్, కన్ఫర్మేషన్ అక్కర్లేదు, ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ అసెట్స్ మీద కొడుతున్నారు, వీళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడతారు. ఇప్పుడు యురేనియం గురించో మిగతా దాని గురించో అమెరికా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీ అది కాదు, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ ఉంచుకోవాలి. ఎట్లనో ఓపెన్ ఉంచుకోవాలి, దాన్ని ఓపెన్ ఉంచుకుంటేనే అది వరల్డ్ ఎకానమీ స్టెబిలైజ్ అవుతుంది. దానికి కావాల్సిన అన్నీ మేము చేస్తాం, మేము షిప్స్ని ప్రొటెక్ట్ చేస్తాం, షిప్స్ని బయటికి తీసుకొస్తాం. ఇక్కడ బహుశా నేటో కూడా రావాల్సింది, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ థ్రెట్ ఇచ్చేసారు వాళ్ళకి. ఇప్పుడు మీరు దాచుకొని ఏం చేసుకుంటారు, స్టామర్ కానీ మెలోనీ కానీ జర్మనీ కానీ వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు చెప్పాలి మేము షిప్స్ కూడా పంపిస్తాం, మా షిప్స్ కూడా పంపిస్తాం. అందరు కలిసి వస్తే ఇరాన్ ఏం చేయలేరు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 4 రోజుల ముందు, 4 కరెక్ట్, లాస్ట్ వీకెండ్ ఫ్రైడే రోజు ఇరాన్ మీద ఒక దాడి జరిగింది. ఇరానియన్ పోర్ట్స్ మీద, కొన్ని పోర్ట్స్ మీద బాంబింగ్ జరిగింది. అమెరికా అన్నారు మేము చేయలేదన్నారు, సెంట్రల్ కమాండ్ వాళ్ళది. వాళ్ళు యూజువల్లీ చేసి చెప్తారు, వాళ్ళు ఇమీడియట్ ఎక్స్లో పెట్టేస్తారు మేము ఇన్ని బాంబింగ్ చేసామని చెప్పి. కువైట్ చేసింది కదా సార్, కువైత్ అండ్ బహ్రెయిన్ వీళ్ళు కలిసి దాడి చేశారు. ఎందుకంటే వీళ్ళ మీద విపరీతమైన దాడి చేస్తున్నారు ఇరాన్. ఎప్పుడు చూస్తే వాళ్ళని కొడుతుంది, ఎందుకంటే చిన్న కంట్రీస్ అది. మన దగ్గర హైదరాబాద్ సైజ్ కూడా లేదు,
టెక్నికలీ స్పీకింగ్. అంత పాపులేషన్ లేదు వాళ్ళకి. అంత చిన్న కంట్రీస్ ఇరాన్, కువైత్ అండ్ బహ్రెయిన్ చాలా చిన్నది. ఓకే, హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటున్నాను నేను. సో అది కాకుండా పెద్ద దేశాల మీద కొడతలేరు, సౌదీ అరేబియాని బాంబ్ చేస్తలేరు, యుఏఈ చేస్తున్నారు అప్పుడప్పుడు. ఎందుకంటే యుఏఈకి ఇరాన్కి ఒక పాత స్టోరీ ఒకటి ఉంది. ఇరాన్ ఏం చేశారంటే ఈ శాంక్షన్స్ అని పెట్టినప్పుడు అమెరికన్ గవర్నమెంట్ 47 సంవత్సరాలు శాంక్షన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఇలా 10 yearsలో చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. ఈ శాంక్షన్స్ పెట్టినప్పుడు అంటే మీరు బిజినెస్ చేయలేరు, మీరు బయట నుంచి ఏం తెచ్చుకోలేరు, ఇట్లాంటి శాంక్షన్స్ పెట్టినప్పుడు ఏం చేశారు, అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళ మీద ఉన్న ఎక్కడెక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మొత్తం దాన్ని సస్పెండ్ చేశారు, దాన్ని ఫ్రీజ్ చేశారు. అది కాకుండా మీరు ఆయిల్ అమ్మితే కూడా ఆయిల్ డబ్బులు మీరు తెచ్చుకోలేరు, ఆ పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళని. వీళ్ళేం చేశారంటే యుఏఈలో ఉన్న కొన్ని కంపెనీలు ఉన్నాయి, యుఏఈలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటుంది, ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులు వస్తాయి, ఇరాన్ నుంచి కూడా పెట్టుబడి వస్తుంది, కానీ ఇరాన్ పేరు నుంచి రావట్లేదు. ఇండైరెక్ట్గా ఇరాన్ డబ్బులు ఇరాన్ యుఏఈలో పెట్టారు, అది యుఏఈ పట్టుకున్నారు. అన్నారు ఇప్పుడు నుంచి బిజినెస్ ఉండకూడదు, మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళిపోండి. ఇరాన్కి యుఏఈ మీద చాలా పెద్ద కోపం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒకటే రూట్ ఉండే మనీ రూట్ చేయడానికి, బయటికి తీసుకెళ్ళడానికి, అది ఇప్పుడు కావట్లేదు. రావడానికి కూడా అదే రూట్ ఉండే వాళ్ళకి బయట నుంచి. ఇక్కడ మొత్తం ఆగిపోయింది. సో దానికి యుఏఈ మీద వీళ్ళకి విపరీతమైన కోపం ఉంది. వీళ్ళు కొడుతుందంతా అమెరికన్ బేసెస్ అంటున్నారు. అంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది అన్ని దేశాలు మిడిల్ ఈస్ట్లో, అండ్ బహ్రెయిన్లో 5th ఫ్లీట్ ఉంది, వాళ్ళ నేవల్ ఫ్లీట్ ఉంది చాలా పెద్దది, దాని మీద దాడి చేస్తున్నారు అంటారు. కానీ మనం ఇప్పుడు చూస్తున్నా ఏంటంటే ఆయిల్ ఫీల్డ్స్ మీద పడుతుంది, బిల్డింగ్ల మీద పడుతుంది, వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద పడ్డది దుబాయ్లో మనం చూసాం. ఫస్ట్ ఖతర్ ఆయిల్ ఫీల్డ్ మీద కొట్టారు, మళ్ళీ అక్కడెక్కడ యుఎస్ బేస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ చాలా దేశాల్లో ఈ అరబ్ నేషన్స్లో అంతా వాళ్ళ బేసెస్ వెకేట్ చేశారు. వాళ్ళు ఎందుకు మాత్రం గొడవ, ఎందుకు ఇప్పుడు ఉన్న మా పర్సనల్ డేంజర్ అది అని చెప్పి వాళ్ళందరినీ హోటల్కి షిఫ్ట్ చేయించారు. బేసిక్ ఏం కావాలో ఉంచుకున్నారు, కొంచెం దూరంలో ఉన్న బేస్లో వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్లు ఉంచుకున్నారు. ఒకటి డీగో గార్షియా ఇండియన్ ఓషన్లో ఉంది వాళ్ళ దగ్గర, మళ్ళీ జార్డన్లో పెట్టారు, ఇంకోటి ఇక్కడ సిరియా కాదు దాని పక్కన లిబియాలో కూడా లేదు, ఇటువైపు దట్ ఈస్ యూరోప్ వైపు పెట్టారు. సైప్రస్లో ఉంది, యూకేలో ఉంది, ఇటలీలో ఉంది, జర్మనీలో ఉంది. వీళ్ళ బేసెస్ అక్కడన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇరాన్ మీద బాంబింగ్ అంతా అక్కడి నుంచి జరుగుతుంది. అది కాకుండా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, దాని నుంచి కూడా బాంబింగ్ జరుగుతుంది. నిన్న రాత్రి మనం వీడియోస్ చూసాం దాన్ని. ఇప్పుడున్న పరిస్థితి ఇది. ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఇప్పుడు ప్రాబ్లం ఏం జరిగిందంటే చాలా మటుకు అక్కడ ఒక డివిజన్ నడుస్తుంది. మేము మొన్న మాట్లాడాము దాని గురించి. ఒకటి పొలిటీషియన్స్, ఒకటి ఐఆర్జీసీ, ఇంకోటి మూడోది ముల్లాస్. ఇప్పుడు మన ఫ్యూనరల్ ప్రొసెషన్ తీసినప్పుడు చాలామంది ప్రేక్షకులు అబ్జర్వ్ చేశారో లేదో, కానీ దాని తర్వాత అన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్లో వచ్చినాయి. ఇరానియన్ ప్రెసిడెంట్ మీద దాడి జరిగింది. అక్కడున్న పబ్లిక్, ఫ్యూనరల్కి వచ్చిన పబ్లిక్ ఇరానియన్ ప్రెసిడెంట్ పెస్కెషియన్ మీద దాడి చేశారు, వాళ్ళ సెక్యూరిటీని కొట్టారు. వాళ్ళేమంటున్నారంటే ఈయన వెళ్ళి అమెరికాతో చర్చలు నడుపుతున్నారు, వీరెవరు చర్చలు నడిపించడానికి, అమెరికా ఇస్ సాటన్, డెవిల్, వాళ్ళతో చర్చలు ఉండకూడదు. ఏది ముల్లాల గ్యాంగ్ చెప్తున్నారు, ఇది వాళ్ళు ప్రజలతో చెప్పిస్తున్నారు. అరాచి వాళ్ళ మెయిన్ నెగోషియేటర్, ఫారెన్ మినిస్టర్, ఆయన్ని రాళ్లతో కొట్టారు. అంటే ఎవరైనా అమెరికాతో నెగోషియేట్ చేస్తే వాళ్ళని కొట్టాలని ఒక వింగ్ అక్కడ ఉంది. ఇంకొక వింగ్ ఏంటి ఐఆర్జీసీ, వాళ్ళు మెయిన్ ల్యాండ్ అంటున్నారు, కానీ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్నది వాళ్ళు పట్టించుకోవట్లేదు. మెయిన్ ల్యాండ్ వాళ్ళని వాళ్ళు ఆర్డర్ చేయకుండానే ఇక్కడ నుంచి ఫైర్ చేస్తున్నారు షిప్ల మీద. అది కూడా ఆలోచించండి. ఖతార్ చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు, వీళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి అక్కడ చర్చలు నడిపి అది ఇది చేస్తున్నారు. వాళ్ళ షిప్ మీద దాడి చేశారు మనం. ఇప్పుడు ఖతార్ అంటారు మేమేం తప్పు చేస్తాం, మేము మిమ్మల్ని సాయం చేయరు. ఇవాళ ఒమాన్ మీద దాడి చేశారు. ఒమాన్ ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ కోసం డీల్ చేస్తున్నారు, ఒమాన్ పీస్ టాక్స్ నడిపిస్తున్నారు. జేసీపీఓ టైం నుంచి ఉంది వాళ్ళ దగ్గర, 2015 నుంచి. అదే ఒమాన్ మీద దాడి జరిగింది. అప్పుడు అందరూ అంటున్నారు మేమెందుకు ఊరుకోవాలి, ఇప్పుడు మేము కూడా కొడతాం ఇప్పటి నుంచి. మా దగ్గర షిప్పులు పడున్నాయి, మా దగ్గర నేవీ ఉంది, మా దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉంది, మేము డిస్ప్లేకి పెట్టుకున్నాము, ఇక్కడ షోకేస్లో పెట్టుకోవాలని, ఇది మేము కూడా యూస్ చేస్తాం, చూపిస్తాం. అదే బహ్రెయిన్ అండ్ కువైత్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా చేయొచ్చు. బహుశా వీళ్ళందరూ కలిసి వస్తే ఒకటేసారి అటాక్ చేస్తే ఇరాన్ 3 రోజులు పడిపోతుంది గవర్నమెంట్ వాళ్ళది. ఎక్కువ రోజులు తీసుకోదు, కానీ చేయాలి, కన్సర్టెడ్ అటాక్ ఉండాలి. నిజంగా ఇప్పుడు ఇవి ఏవైతే అనుకుంటున్నా అవి చేసే అంటే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్ మనకి? ఎస్, వై నాట్. ఇప్పుడు అమెరికా అయినా కావచ్చు, ఇటలీ అయినా కావచ్చు, లేకపోతే ఇటలీ అంతా రారు, వాళ్ళు బేసిస్ ప్రొవైడ్ చేస్తారు, కానీ నేటో సపోర్ట్ రావు. నేటో షిప్స్ని తీసుకురావచ్చు, ఎయిర్క్రాఫ్ట్ అక్కర్లేదు. ఎయిర్క్రాఫ్ట్ అమెరికా, ఇజ్రాయెల్ చూసుకుంటారు. మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని చూసుకోండి, అది వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఈ ఆయిల్ మీ దగ్గర కూడా వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. మీ షిప్పుల మీద దాడి జరుగుతుంది. సైప్రస్ షిప్ మీద జరిగింది మొన్న, సిప్రియోట్ ట్యాంకర్ మీద. అక్కడ జరుగుతున్నప్పుడు మీరు వచ్చి అడ్డుకోండి, అది మీ షిప్స్, అది మేము ఎన్ని రోజులు ఉండాలి అక్కడ అంటున్నారు అమెరికా. మేము బాంబింగ్ చేస్తున్నాం, మా పైలట్స్ లైఫ్ డేంజర్లో ఉంటుంది, మీరు వచ్చేందుకు సహాయం చేయట్లేదు. యుద్ధం మాది కాదు, మీరు యుద్ధం మొదలు పెట్టారు,
మీరు ఫినిష్ చేసుకోండి. కరెక్టే, ట్రంప్ చేసిన తప్పులు ఉన్నాయి లేదంటలేదు. కానీ అట్ ద సేమ్ టైం ట్రంప్ అక్కడ ఇప్పుడు అపీల్ చేస్తుంది. నేటో మనకు సమిట్కి వెళ్ళినప్పుడు అంకార్లో అదే అన్నారు, నాకు హెల్ప్ కావాలన్నప్పుడు మీరు ఒక్కటి రాలేదు. ఓకే, మిమ్మల్ని నేను మర్చిపోను, చూసుకుంటాను. ఈ ఆయిల్ అంతా మీ దగ్గరికి వస్తుంది, వాడు రేపు ఆపేస్తే మళ్ళీ మీకు ఆయిల్ రాదు. అదే జరగబోతుంది, అదే ఇప్పుడు జరుగుతుంది కూడా అనమాట. ఇప్పుడు హార్డ్ లైనర్స్ ఇన్ఛార్జ్ ఉన్నారు అక్కడ. అంటే నేను చెప్పాను చూడండి, అక్కడ ఇస్లామిస్ట్ ఇప్పుడు ఇరాక్లో వాళ్ళ పైచేపు పైచేయి వాళ్ళదే ఉందన్నమాట. సో వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, అన్ని వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళని కొట్టాలి ఇప్పుడు అమెరికా, అదే చేస్తున్నారు అమెరికా. ఈ హార్డ్ లైనర్స్ అంటే బేసిక్లీ ముల్లాల్లో అండ్ ఐఆర్జీసీ వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇరాన్ నడిపిస్తున్నారు. వీళ్ళు టాప్ లీడర్స్ అందరిని చంపేస్తే దెన్ మళ్ళీ అందరు లైన్ మీదకి వచ్చేస్తారు. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నలాగా ఈ ముల్లాస్ ఐఆర్జీసీ పొలిటీషియన్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక దాని మీద నడిస్తే అంత బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు విడిపోవడంతో ఇంకా పరిస్థితులు ఇంకా చేయి జారిపోయే రకంగానే ఉన్నాయంటారా? చేయి జారిపోదు, అది కంట్రోల్ చేయాలి అమెరికా పని. వాళ్ళ దగ్గర అంత నేవల్ అసెట్స్ ఉంది, అంత ఎయిర్ ఫోర్స్ అసెట్స్ ఉంది, వాళ్ళది యూజ్ చేయాలి. దేనికోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మరి అమెరికా? దేనికోసం ఎదురు చూస్తుంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టాలి అంతే. వాళ్ళ ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గుతుంది, లోకంలో ఉన్న ప్రతి దేశంలో ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుంది. వీళ్ళు మరి అది కానివ్వట్లేదు కదా. ఎవరన్నారు? ఇప్పుడు అంటున్నారు కదా, ఇరాన్ అంటున్నారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్. కరెక్ట్, నిన్న 26 షిప్లు పోయినాయి కదా, మళ్ళీ 26 షిప్లు ఎవరు పంపించారు బయటికి? అది ఇంకా ఓపెన్ చేయాలి. బిఫోర్ యుద్ధం కన్నా ముందు February 20th ముందు 120 షిప్లు పోతుండే ప్రతిరోజు. ఇప్పుడు 26 తగ్గింది, మొన్న 70 ఉండే. నార్మల్సీకి వచ్చేసారు ఆల్మోస్ట్. ఇరాన్కి అర్థమైపోయింది ఇది మా ట్రంప్ కార్డ్, ఒక్కసారి ఇది మా చేతి నుంచి పోయిందంటే మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, రేపు మళ్ళీ మా మీద బాంబు వేసి ఫినిష్ చేసేస్తారు మమ్మల్ని. స్టేట్ ఆఫ్ హార్మోస్ని ఎట్లా పట్టుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మేము ఒక్క మిసైల్ కొడితే మా మీద 100 మిసైల్ 200 మిసైల్ పడుతుంది. మా ఒక రోజు కాకుండా ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాకుండా ఎప్పుడు వారం లోపల 10 రోజుల తర్వాత మాది మొత్తం ఫినిష్ అయిపోతుంది, మాది ఏం మిగలదు. అప్పుడు మేము ఏం చేయలేము, అది వాళ్ళకి తెలుసు. అప్పుడు ఇరాన్ ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటారు, అది అప్పుడు చూడవచ్చు. కానీ వాళ్ళ దగ్గర మిసైల్స్ అన్నీ అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ ప్రొడక్షన్ చాలా లో ఉంది వాళ్ళది. ఈ పరిస్థితిలో ఇరాన్ ఏం చేస్తారు అని నెక్స్ట్ క్వశ్చన్ అందరు అడుగుతున్నారు. ఇరాన్కి ఇప్పుడు అమెరికా ప్రెషర్ పెట్టి లాస్ట్లో బహుశా లిబియాలో జరిగిన మార్పు లాగానో లేకుంటే సిరియాలో జరిగిన మార్పు లాగానో అక్కడున్న రెబెల్స్, అక్కడున్న ఈ ఐఆర్జీసీ కానీ మిగతా వాళ్ళు రష్యాకి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, కానీ వాళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళు పారిపోతారు అనమాట. అది ఇప్పుడున్న ఒక అంచనా అన్నమాట. జరగవచ్చు డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని అమెరికా ఫినిష్ చేసేస్తారు, అక్కడ ఉన్న ప్రజలు ఫినిష్ చేసేస్తారు. ఇదే ఇరానియన్ ప్రజలు ఇప్పుడు ఊరుకున్నారు చూడండి, ఇన్ని రోజుల నుంచి పాపం వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళందరూ రేపు రోడ్డు మీదకి వచ్చి వీళ్ళని ఫినిష్ చేసేస్తారు. అది మనం చూసాం, సద్దాం హుసేన్తో చూసాం, సిరియాలో చూసాం, లిబియాలో చూసాం. గద్దాఫీని కుక్కల్లా కొట్టి చంపేశారు ఆయన్ని. పాపం చెప్పలే, ఆయన యూజ్ ద బిగ్ ఫ్రాడ్, ఆయన కిల్లర్, నంబర్ 1 టెర్రరిస్ట్ ఉండే. కానీ చెప్తున్నాను నేను, ఒకసారి ప్రజలకి పై చేయి వచ్చిందంటే గో ఆఫ్టర్. ప్రజలు తిరగబడితే ఇంకా ఎంత పెద్ద నేత అయినా కూడా పడిపోతుంది అది. దానికి సపోర్ట్ కావాల్సింది బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. అమెరికా ఏదో ఒక రోజు వాళ్ళ సోల్జర్స్ని దింపాలి వస్తుంది యాక్షన్లో. అది కర్గైలాండ్ తీసుకోవడానిక మిగతా, కానీ వాళ్ళు చెప్పంగానే ఇరాన్ థ్రెటన్ చేస్తారు, మీ వాళ్ళు వస్తే మందని చంపేస్తాం మేము అని చెప్పేసి. అది ఎట్లా జరుగుతుందండి? వీళ్ళ దగ్గర ఎంత హెలికాప్టర్ సపోర్ట్ ఉన్నప్పుడు, ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ ఉన్న అమెరికా దాన్ని జరగనియదు. సరే 5-10 మంది చనిపోవచ్చు, డెఫినెట్గా జరుగుతుంది అది. కానీ మీరు ఒక లార్జర్ ఆబ్జెక్టివ్ మీరు గెయిన్ చేసుకుంటారు, స్టేట్ ఆఫ్ హార్మోస్. అది పెద్ద ఒక ప్రైజ్, అది ఇప్పుడు అదొక ఒలింపిక్ మెడల్. అది అమెరికాకి కావాలి. అది అమెరికాని కాదు, మొత్తం అన్ని దేశాలు అడుగుతున్నది. ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ని మీరు ఓపెన్ పెట్టండి. దాన్ని ఓపెన్ పెట్టకపోతే మేము అంగీకరించాం, వీ విల్ ఫినిష్ యూ ఆఫ్ అని అమెరికా చెప్తున్నాను అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళేమో యుద్ధం ప్రకటించారు, మళ్ళీ గతంలో అనుకున్నారు కానీ కాలేదు. ఇప్పుడు అన్ని దేశాలు ఏకమయ్యాయి, ఇరాన్ మాత్రం ఒక పక్కకు అయిపోయింది. మీరు అన్నట్టు వీళ్ళు ఒక మిసైల్ అంటే వీళ్ళు 100 మిసైల్ వేసేలాగా ఉన్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ ఒకసారి శాంతి ఒప్పందాలు అని చెప్పేసి ఇరాన్ ముందుకు వచ్చే అవకాశం ఉందా? అసలు ఎవరు రారు. ఏం శాంతి గురించి మాట్లాడతారు మీరు? దేశ శాంతి గురించి మీరు చర్చిస్తారు. ఎంఓయూ పోయింది, ఎంఓయూ డజంట్ వర్క్ అని ప్రెసిడెంట్ ట్రంపే చెప్పేశారు. అంత బ్యాడ్లీ వర్డెడ్ ఎంఓయూ అది. 7th క్లాస్ అబ్బాయి అమ్మాయి దానికన్నా బెటర్ రాస్తారు, ఎంఓయూ రాస్తారు. అది పోయింది. చర్చలు దేని గురించి? స్టేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టాలి, అది ఓపెన్ పెట్టట్లేదు వీళ్ళు. సో ఇరాన్ ఏమంటున్నారు, మీరు స్టేట్ ఆఫ్ హార్మోస్ మేమే కంట్రోల్ చేస్తామని మేము ఎంఓయూలో రాసాం కదా, టోల్ కూడా చార్జ్ చేస్తాం. వీళ్ళు అంటున్నారు ఎక్కడ రాసాం మేము? నో, అండర్ నో సర్కమ్స్టాన్సెస్ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ చేతిలో ఉండదని అమెరికా చెప్పేశారు, అయిపోయింది.
అండ్ ఒక మాట మనం అంగీకరించాల్సిందే, అమెరికన్ ఆర్మీ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు లోకంలో మీకు యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది. ఇప్పుడు బైపోలార్ కాదు. ముందు రష్యా ఉండే చాలా, అప్పుడు యూఎస్ఎస్ఆర్ ఉండే చాలా స్ట్రాంగ్, యూఎస్ ఉండే చాలా స్ట్రాంగ్, రెండు పెద్ద స్ట్రాంగ్ పవర్స్ ఉండే. ఇప్పుడు రష్యా వీక్ అయిపోతుంది, యూఎస్ అన్నిటికంటే పవర్ఫుల్ ఫిగర్గా మారిపోయింది. ఒకసారి యూఎస్ ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. కానీ దాని నిర్ణయానికి కట్టుబడి ఉండాలని గట్స్ ఉండాలి. దానికి చేపించడానికి, అంటే ఫినిష్ ద జాబ్ అని చెప్తారు ఇంగ్లీష్లో, అది చేపించడానికి ట్రంప్కి అంత గట్స్ లేదు. ఆయన ఎక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనకకి తిరిగి వస్తారు. 2 steps ఫార్వర్డ్ 1 step బ్యాక్వర్డ్ అంటారు. అది ట్రంప్తో జరుగుతుంది. ఈ రివెంజ్ లిస్ట్లో ఉన్న ఈ 13 మంది నేతలకి ప్రాణహాని ఎట్లాంటి ఏం లేదంటారు? ప్రాణహాని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నారు. కానీ అది లైఫ్ లాంగ్ థ్రెట్ ఉంటుంది, అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఈవెన్ ముస్తఫా ఖమేనీ ఎందుకు బయటికి రావట్లేదు? ఆయన ఏ రోజు కనిపించాడో ఆ రోజు ఫినిష్. ఇజ్రాయెల్ తీసేస్తారు ఆయన్ని 100%. యూఎస్ తీయకపోతే కూడా ఇజ్రాయెల్ ఆల్రెడీ చెప్పేశారు, మా టార్గెట్ లిస్ట్లో ఉన్నాడు, ఈయన ఎక్కడ ఉన్నాడు మాకు తెలుసు, ఎట్లా ఉన్నాడు అది కూడా మాకు తెలుసు, కావాలంటే ఇవాళ కూడా మేము తీసేస్తాం ఆయన్ని. కానీ ఇప్పుడు చేయట్లేదు, ఎందుకంటే ట్రంప్ చెప్పారు ఇప్పుడు చేయకండి, మేము చర్చలు నడిపిస్తున్నాం. ఇప్పుడు చర్చలు పోయినాయా? నౌ హీ కెన్ బి టేకెన్ అవుట్ ఎనీ డే. అండ్ ఒక్కసారి ముస్తఫా ఖమేనీ సీన్ నుంచి పోయిననుకోండి, ఇరానియన్ ప్రజలకు తెలిసిపోతుంది సుప్రీం లీడర్ అని ఎవరు లేరు ఇంకా మా దగ్గర. ఐఆర్జీసీ భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి కమాండ్ చేయడానికి 10 మంది కమాండ్ చేయడం మొదలు పెడతారు. ఈ ముల్లా ఆ ముల్లా, ఈ ఆయతోల్లా అందరూ కమాండ్ ఇస్తారు. అది కాకుండా ముందు అట్లా లేకుండా 36 సంవత్సరాలు ఆయతోల్లా ఖమేనీ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఆర్డర్లే అంత వేలాది మందిని చంపారు ఆయన. బహాయిస్ అనే ఒక కమ్యూనిటీ ఉండే ఇరాన్లో, ఇప్పుడు మన దగ్గర ఉన్నారు వాళ్ళు ఇండియాలో. దాన్ని 2000, 3000, 4000 మందిని ఫైరింగ్ స్క్వాడ్ ముందు పెట్టి చంపేశాడు ఈ మనిషి. ఈ ఇప్పుడున్న ముస్తఫా వాళ్ళ నాన్నగారు మొన్న ఆయన బరీ చేశారు. ఆయన పెద్ద మహాత్మా ఏం కాదు, ఆయన చేపిస్తే పనులు ఆయన చేశాడు చాలా మటుకు. కానీ ఇప్పుడు అమెరికాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకటి ఐఆర్జీసీ వాళ్ళు టాప్ లీడర్షిప్ని ఆల్రెడీ చంపేశారు ఫస్ట్ డే February 28. నెక్స్ట్ సెట్ ఆఫ్ లీడర్స్ చాలామంది పోయారు, ఇప్పుడు 3వ సెట్ ఆఫ్ లీడర్స్ వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తారు. రెండవది ముస్తఫా ఖమేనీ కాకుండా వాళ్ళ రిలీజియస్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కొడతారు. కానీ అరాచీ కానీ పెస్కెషియన్ కానీ గాలిబాఫ్ని వీళ్ళని ముట్టారు. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు ఆ రోజు, కావాలంటే అక్కడ అందరు ఉన్నారు, మేము బాంబు వేస్తే అందరు పోతారు ఒకటేసారి అని చెప్పి, కానీ ఎవరితో మాట్లాడతాం మేము మళ్ళీ అని చెప్పారు. రేపు ఇదంతా అయిన తర్వాత చర్చలు నడపాలంటే ఎవరిని ఉండాలి కదా, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు 3-4 ముట్టరు బహుశా. కానీ రిమైనింగ్ ఇరాన్ వైపు ఉన్న ఐఆర్జీసీ కమాండర్స్ని ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో అమెరికా కొట్టడం మొదలు పెడతారు. ఏ రోజు వాళ్ళ మీద దాడి మొదలవుతుందో వీళ్ళు అప్పుడు ప్యానిక్ అవుతారు. వీళ్ళకి అర్థమైపోతుంది, మమ్మల్ని కొడుతున్నారు, ఏదో మా మిసైల్ బేస్ను అక్కడ ఇక్కడ కాకుండా మా చిన్న జవాన్లు 10 మంది చనిపోతారు, అట్లా కాదు. ఇప్పుడు ఆఫీసర్స్ని కొడతారు, వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ని కొట్టడం మొదలు పెడతారు. అప్పుడు గేమ్ మారిపోతుంది, ఇరానియన్ లీడర్షిప్ ఉండదు, లీడర్షిప్ మొత్తం పారిపోతారు.